అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అమరావతి రాజధాని బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిచ్చింది. సమాజ్వాదీ పార్టీ కూడా రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపింది. వైసీపీ సభ్యులు రాజధాని బిల్లు వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అమరావతి రాజధాని బిల్లు రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ధీమా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అమరావతి నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీహరి. సో మొత్తానికి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఈరోజు లోక్సభలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగిందని చెప్పాలి. ఏం చెప్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న రైతులు? ఖచ్చితంగా సతీష్, ఏదైతే అమరావతి రాజధాని రైతులైతే కొంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున అవమానాలు, అదేవిధంగా ఆ లాఠీ చార్జీలు వారిపైన జరిగిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే నేడు పార్లమెంట్లో ఏదైతే అమరావతి రాజధానికి గెజెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎట్ట అమరావతి అనే దాన్ని చేర్చే దాంట్లో ఏదైతే తీసుకున్న బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును రాజధాని రైతులైతే పెద్ద ఎత్తున ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో. అయితే ప్రస్తుతం మనతో పాటు అమరావతి రాజధాని మహిళా రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అమరావతి రాజధాని గత 5 ఏళ్ల పాలనలో మీరు ఎన్నో అవమానాలు, ఎన్నో లాఠీ చార్జీలు మీ పైన జరిగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అమరావతి రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే అంటే ఎట్ అమరావతి అనే దాన్ని చేర్చే దాంట్లో ఈరోజు బిల్ పాస్ చేసిన తీరు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అవమానాలు, లాఠీ చార్జీలు, మాటలు, స్టేషన్స్ చుట్టూ తిరగటం, కోర్టుల చుట్టూ తిరగటం, ఇవన్నీ ఇవాళ మర్చిపోతున్నామండి మేము. మాకు ఇంకా గుర్తులేదు. ఎందుకంటే ఇవాళ రోజున చట్టబద్ధత లేదు అని చెప్పని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఒక ఎలిగేషన్ వేసి రాజధాని అమరావతి కాదు అని 3 ముక్కలాట ఆడిందో ఆ రోజున కోల్పోయిన ధైర్యం ఇవాళ రోజున మాకు మొన్న స్పెషల్ అసెంబ్లీ పెట్టి ఇక్కడ బిల్ పాస్ చేయడం కానీ, ఇవాళ లోక్సభలో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు నాయకులు, అన్ని పార్టీలు, వాళ్ళ నాయకులు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలి, అది అమరావతి కావాలి అని ఏకగ్రీవంగా ఆమోదించటం అనేది అది మేము మాటల్లో వర్ణించలేను అంత ఆనందాన్ని. ఒక వ్యతిరేకించిన పార్టీ అంటే అది వైసీపీ పార్టీ మాత్రమేనండి. సో అసలు ఆ పార్టీ ఒకటి ఉంది అనేది కూడా ఇంకా మర్చిపోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఇవాళ రోజున వాళ్ళ ప్రవర్తన ఉంది. ఇవాళ రోజున మనం చూస్తే దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తిరగకుండా, ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వకుండా, ఇక్కడ ప్రజల జీవన విధానం తెలియనటువంటి పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్నవే మనకు మద్దతిస్తే, ఈ ప్రాంతంలో నేను ఇక్కడే ఉంటాను, నాది ఈ ప్రాంతమే, నేను ఇక్కడే పోటీ చేస్తాను, నేను ఇక్కడ ఉన్నాను, నాది ఇది రాజధాని అమరావతి కాదు, మూడు ముక్కలాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున అక్కడ వ్యతిరేకంగా వాళ్ళ ఎంపీలు మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాళ్ళని ఎంపీలుగా నిలబెట్టాడు, వాళ్ళు ఎలా గెలిచారు అన్నది పక్కన పెడితే వాళ్ళు ఈ రకంగా ఇవాళ లోక్సభలో మాట్లాడారు అని అంటే, దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతికి చట్టబద్ధత ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారు అన్నది మనం ఒక్కసారి ఆలోచించాలి. మేడం, అయితే ప్రస్తుతం ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించి ఈరోజు అయితే మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్లో కూడా మావిగన్ అనే కొత్త అంటే నినాదంతో ముందుకు వస్తున్న పరిస్థితి. అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా 3 రాజధానులు, ఇప్పుడు ఈ మావిగన్, అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ మీద కానీ, అమరావతి మీద కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి శ్రద్ధ లేదండి. ఈ ఒక వ్యక్తిగత పగతో, ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషంతోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకు ఒక స్థాయిలో అలా భావించే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ కావాలని, ఎలా అయినా ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ పదవి ఎలా ఉంటుందో అనుభవించాలని వచ్చాడు తప్ప పరిపాలన గురించి జీరో నాలెడ్జ్, ప్రజల సంక్షేమం గురించి జీరో నాలెడ్జ్, ఎవరు ఏది చెప్తే అది ఒక షాడో ముఖ్యమంత్రుల్ని ఈయన పక్కన ఒక 2-3 పెట్టుకొని 5 ఏళ్ళు కాలం వెళ్ళబుచ్చి ఫోనుల్లో గేమ్స్ ఆడుకుంటూ ఎవరు ఏది చెప్తే ఎడ్డం అంటే తెడ్డం అనే పరిస్థితుల్లోనే
ఉన్నాడు తప్ప అతనికి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి లేదు అనేది ఈరోజు మరోసారి రుజువైంది. ఎందుకంటే రాజధాని అమరావతి అని చెప్తే ఆ రోజు అధికారం అవసరం కాబట్టి 2014-19 మధ్యలో, తర్వాత తను ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి సమ్మతిస్తున్నాను విజయవాడ గుంటూరు మధ్యలో అన్నాడు. అమరావతిని చేసిన తర్వాత అధికారానికి రావడానికి అమరావతి అవసరమైంది. అమరావతిని ఉంచుతాను, ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు ఈరోజు కూడా అదే మాట. ఇక్కడ కాపురం ఉంటున్నాడా చంద్రబాబు? ఇక్కడ కాపురం ఉండటం కావాలా, ఇక్కడ ప్రజల్ని ప్రశాంతంగా ఉంచటం కావాలా? జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు మా కంటి మీద కునుకు లేదండి. మాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజలు కూడా ఏ రంగాన్ని చూసుకున్నా అందరూ కూడా దరిద్రం వెళ్ళబోసిన వాళ్ళే, అందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్న వాళ్ళే తప్ప అందరూ రోడ్డెక్కిచ్చాడు అందరినీ. ఈరోజు ప్రజలు సుఖంగా ఉంటే చూడలేక మీరు బిల్లు పెట్టినా, మీరు చట్టం తెచ్చినా ఆ చట్టాన్ని నేను సవరిస్తాను, మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ దీన్ని చేస్తాను అని చెప్తున్నాడంటే ఆయన సైకోయిజం ఏ రేంజ్లో ఉందో అని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వం కానీ రాజకీయాల్లో మళ్ళీ ప్రోత్సహిస్తారు ప్రజలు అని మేము నమ్మట్లేదు. ఇప్పుడు చేసిన శాస్తి సరిపోతుంది అని అనుకున్నాము, కానీ అతనికి ఇది కూడా కాదు, అసలు ఇక్కడే ఉంచకూడదు, ఈ రాజకీయాల్లో కూడా అతను ఉంచకూడదు, ప్రభుత్వంలోనే కాదు అనేది అతని చేతులతో అతను గొయ్యి తవ్వుకుంటున్నాడు. మేడం, మీరు చెప్పండి, మరో మహిళా రైతున్నారు, అంటే ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి బిల్ పాస్ చేసిన దాని పట్ల మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మేము పడిన బాధ అంతా మర్చిపోయి రేపు రాజ్యసభలో కూడా ఆమోదం వస్తుందని మేము అనుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉందండి. సార్, మీరు చెప్పండి, అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఈ కేంద్రంలో పాస్ చేసిన బిల్లు, దీంట్లో అసలు అంటే వైసీపీ స్పష్టత ఏంటనేది మీరు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితికి అద్దం పట్టేదే ఈ యొక్క జరిగిన పరిపాలన, జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అండి. అధికారంలో రావడానికి అమరావతే రాజధాని, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మా సిద్ధాంతం అన్నాడు. ఆ తర్వాత పరిపాలన జరుగుతున్న క్రమంలో ఏదైతే ఉందో అది మన రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు, క్యాపిటల్ అనే దానికి అర్థమే లేదని చెప్పి మాట్లాడారు. కానీ తర్వాత ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏమని చెప్తున్నారు, మళ్ళీ మావిగా అని అంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. ఆయన ఉద్దేశం వేరే ఉందేమో నాకు తెలీదు.